ముఖ్యంగా ఇవాళ మీటింగ్ పెట్టింది ఏంటంటే మనం అంటే కేసీఆర్ గారు కేటీఆర్ గారు మనకు ఒక ఆదేశం జారీ చేశారు. దాని ప్రకారం ఏంటంటే మనం ఒక మెయిన్ డివిజన్ కమిటీ వేసుకోవడము, తర్వాత అనుబంధ సంస్థలు అంటే అనుబంధంగా ఉండే కమిటీలన్నింటినీ వేసుకోవాలని వాళ్ళు ఆదేశించారు. కాబట్టి అదొకటి మీకు తెలియజేయాలనేసి ఈ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. అది కాకుండా మన మెంబర్షిప్, సాధారణ మెంబర్షిప్, క్రియాశీలకంగా ఉన్న మెంబర్షిప్ని కూడా చేసుకోవాలని వాళ్ళు ఆదేశించడం జరిగింది. క్రియాశీలకంగా ఉన్న మెంబర్షిప్కి 50 రూపాయల ఫీజు నిర్ణయించారు మన కేసీఆర్ గారు. అదే సాధారణ మెంబర్షిప్కి 10 రూపాయల మెంబర్షిప్ నిర్ణయించారు. ఇది కాకుండా ఇప్పుడు SIR నిర్వహిస్తున్నారు. ఎవరైతే మన కేంద్ర ప్రభుత్వ ఎన్నికల సంఘం ఏదైతే ఉందో దానికి సంబంధించి SIR నిర్వహించడం జరుగుతుంది. ఈ SIR లో కూడా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అంటే ఇప్పుడు బెంగాల్లో ఉదాహరణకు 93 లక్షల ఓటర్లని అక్కడ తీసేయడం జరిగింది. అదేవిధంగా బీహార్లో ఒక 60 లక్షల ఓటర్లను తీసేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు చనిపోయి ఉండొచ్చు, లేకపోతే ఒక డబుల్ రిజిస్ట్రేషన్ ఉండొచ్చు. ఇప్పుడు ఒకరు సిద్దిపేటలో కానీ ఒకరు ఆంధ్ర సైడ్ ఊర్లలో కానీ ఉండి ఇక్కడ రిజిస్టర్ చేసుకున్నా వాళ్ళు అక్కడ కూడా ఓటు ఉంటే ఎక్కడో ఒక దగ్గర పెట్టుకోమన్నారు. కాబట్టి వాటిని అన్నింటినీ ఆ విధంగా తీసేయడం జరిగింది. సో వీటిని అన్నిటిపైన కూడా ఒక ఇంతకుముందు శ్రీధర్ అన్న చెప్పినట్టు ఒక మనము అప్రమత్తంగా ఉండకపోతే మనం ఎవరు నిలబడాలనుకున్న వాళ్ళు ఎట్లా ఏం చేయాలనే కార్పొరేటర్ ఎన్నికలకు కూడా ఏ విధంగా మనం సమాయుక్తం కావాలనే విషయంలో మనకు ఇబ్బందులు తలెత్తుతాయని దాంట్లో కూడా కొంచెం క్రియాశీలకంగా ఉండాలనేసి మన పెద్దలు కోరుతున్నారు. ఇలా మొట్టమొదటిది మన మెంబర్షిప్ విషయం. ఈ మెంబర్షిప్ విషయంలో మనము ఖచ్చితత్వంతో అంటే మన బూత్లో ఏ బూత్లో అయితే ఉంటారో ఆ బూత్ అడ్రస్ ఉన్న వాళ్ళని ఒక మినిమం అంటే మనం ఎక్కువ ఇంతకుముందు లక్షలు వేలు అని చూపించుకునేది అవసరం లేదు. ఇప్పుడు మనం ఒక ఫ్యామిలీ లెక్క ఇక్కడ కూర్చున్నాం. ఈ ఫ్యామిలీ నుంచి మనకి ఏమవుతుంది, ఇప్పుడు అక్క ఫ్యామిలీ ఉంది, మన ఫ్యామిలీ మెంబర్స్ చేపించడం, అక్క అభిమానులు ఉంటారు వాళ్ళకి చేపించడం. ఇక్కడ ఒక అన్న కూర్చోండి, ఇప్పుడు సురేష్ అన్న ఉదాహరణ కూర్చోండు, సురేష్ అన్న ఎన్నో కార్యక్రమాలు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కూడా చేస్తుంటారు. అట్లా అనేక మంది ఈడ ఇప్పుడు అతీఫ్ భాయ్ ఉన్నాడు, ఆయన వాళ్ళ ముస్లిం పండుగలు వచ్చినప్పుడు ఆయన కూడా వాళ్ళు ఎంతో మందిని కలుపుకొని ఆయన ముందుకెళ్తుంటాడు. వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇప్పుడు మా భాస్కర్ ఉన్నాడు, అంబేద్కర్ సంఘం దిక్కు ఆయన ఎట్లా చేస్తాడు అంటే మనమే కాకుండా మనతోటి మన ఫ్రెండ్స్ ఉండేటోళ్ళు వాళ్ళు కూడా అందరినీ కలుపుకొని మనం ఏ విధంగా మెంబర్షిప్ చేసుకున్నాం. ఏదో పేరుకి రాసేసి డబ్బులు ఇవ్వమంటే నాకు ఎవరు అవసరం లేదు. జనరల్ గా ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం జరిగింది అదే విషయం. ఇవాళ ఎవరైతే ఈ అనుబంధ సంస్థలకు మన డివిజన్ లో నిలబడాలి, మేము అధ్యక్షులుగా ఉండాలి, లేకపోతే సెక్రటరీగా ఉండాలా, ట్రెజరర్ గా ఉండాలా, మేము సభ్యులుగా ఉండాలనుకునే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఎంతమంది మెంబర్షిప్ చేపిస్తారు అనేది కూడా ప్రాధాన్యతలోకి మేము తీసుకుంటాం. అంటే ఎందుకంటే మనం ఎంత యాక్టివ్ గా పార్టీని బలంగా మనం తీసుకెళ్ళగలుగుతాం. చాలా మంది నేను చూస్తుంటే ఏంటంటే మనం ఒంటరి పోరాటం చేసే చాలా మంది మనకు ఉంటారు. నేను అంటే వాళ్ళకి పదే నేను ఎప్పుడు కూడా కోరుతుంటే ఏంటంటే మనం ఒక్కరే కాదు, మనతో పాటు ఇంకో 10 మందిని ప్రభావితం చేసిన రోజే మనం లీడర్షిప్ లో ఉండగలుగుతాం అనేసి నేనైతే బిలీవ్ చేస్తా. అది నేను కూడా మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది అదే. అంటే మీతో పాటు ఒక 10 మందిని ప్రభావితం చేయగలిగే శక్తి మనకు ఉన్నప్పుడు మన పార్టీ దేని కూడా మనని అడ్డుకునే శక్తి కానీ ఓడగొట్టే శక్తి కానీ మనకు ఉండదు. ఉదాహరణకు మనం అంటే ఇక్కడ చెప్పుకోవద్దు కానీ వేరే పార్టీలు కూడా ఏ విధంగా చేస్తాయి అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ పరిగణలోకి తీసుకున్నాం. ఇప్పుడు బీజేపీ ఉదాహరణకు ఉంది, వాళ్ళు హిందూ సమ్మేళనాలు చేస్తున్నారు. మనం హిందువులం కాదా, కానీ మనం అది చెప్పుకోలేకపోతున్నాం. అక్కడికి మనం ఏదో వేరే పార్టీ వాళ్ళు నిర్వహిస్తున్న కార్యక్రమానికి వెళ్ళినట్టు వెళ్ళి ఏదో 2 నిమిషాలు నిలబడి బయటికి వస్తున్నాం. అంటే మనం ఇప్పుడు అందరం ఇక్కడ అంటే అక్కలైతే ఎట్లయినా పూజలు చేస్తారు, కానీ ఇప్పుడు అందరూ కూడా ఇక్కడ చూస్తుంటే ప్రతి ఒక్కరికి చాలా మంది బొట్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మా సత్తన్న అయితే పెద్ద బొట్టు పెట్టుకొని వచ్చింది ఆయన. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మనం కూడా హిందువులమే. ఇక్కడ ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. ఎవరి మతానికి సంబంధించి వాళ్ళ ఇంటి దగ్గర మతాన్ని వాళ్ళు స్వీకరించి వాళ్ళ మతాన్ని దేవుని ప్రార్థించుకొని వాళ్ళు ముందుకెళ్ళవచ్చు. బట్ హిందువుల
ఉన్న వాళ్ళు ఆ హిందూ సమ్మేళనానికి పోలేకపోతే వాళ్ళు ఏమంటారు, రేపు ఇది బీజేపీ సంబంధించింది, బీజేపీ వాళ్ళే చేసుకుంటారు అనే కాడికి వస్తుంది. అంటే మనం ప్రతి దాంట్లో చొచ్చుకొని వెళ్ళి మనం ప్రతి దాంట్లో ఏ మతం ఉన్నా, ఇప్పుడు అతిక్ భాయ్ మన కోసం అదేంది ఇఫ్తార్ పెడతాడు, మనం అందరం పోమా? అట్లనే ఇది కూడా ఆ హిందూ సమ్మేళనం కూడా పెట్టినప్పుడు మనం పోవాలి ఆడికి. అంటే ప్రతి దానికి ప్రతి విషయంలో మనం ముందుండి అట్లా నేను చెప్పేది ఏంటంటే ఒక్కరికి ఒక 10 మంది. ఇప్పుడు ఇంట్లో మెంబర్ కావాలనుకో అక్క, ఒకవేళ నేను ప్రెసిడెంట్ కావాలని అక్కడ ఎంతమంది మెంబర్షిప్ చేయించగలరు? అంటే ఉదాహరణ చెప్తున్నా, మనం ఆ లెవెల్లో మనం పనిచేద్దాం అనేది నా కోరిక. ఇప్పుడు మీ అందరూ పూనుకొని మీ అందరూ కూడా దగ్గరుండి ఇవాళ నాకు 50,000 మెజారిటీ వచ్చిందంటే మీ అందరి కష్టమే కదా. దాని తగ్గట్టు నేను కూడా మీకోసం ఎప్పుడు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి మీరు ఏ విషయం చెప్తున్నా, ఒక పండుగ ఆర్డర్ తీసుకుంటలేను, ఒక టూర్ పోవాలని చెప్పుకుంటలేను, లేకపోతే ఇంకో పని ఉంది. మొన్న అంటే సీరియస్గా చెప్తున్నాక మొన్ననే నా అన్నగారు ఫోన్ ఉంటే ప్లీజ్ దయచేసి రిక్వెస్ట్ జరసేపు ఫోన్లు పక్కన పెట్టుకొని ఇక్కడికి వచ్చినాం మన మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి. ఆ మీటింగ్ ని కొంచెం ఇంట్లో నా కొడుకు ఒక కాల్ ఆపరేషన్ అయింది, లిగ్మెంట్ టేర్ అయింది. మళ్ళా మా అంతకుముందు ఒక 2 నెలల ముందు మా నాయన ఈడ కింద పడి పక్కటెంకలు ఇరిగినాయి. ఏ రోజైనా మీకు తెలిసింది ఆ న్యూస్? అంటే నేను ఏమడుగుతా అంటే మన ఇంట్లో ఏదైనా ఉంటుంది సాధక బాధలు, మనం కూడా బయటికి వచ్చి మనం ఏ విధంగా మనం ముందుకు పోతాం, ఏ విధంగా పనిచేస్తాం, ఏ విధంగా. ఇప్పుడు మనకు 100 చెప్తాం, నా ఇంట్లో పెళ్లి ఉంది, నా ఇంట్లో ఇది ఉంది అని చెప్తే మనం వాలంటీర్ అంటే రాజకీయం అంటే ఏంటి, ఒకరికి సర్వ్ చేయడమే కదా. మనం అది ఏ విధంగా చెప్పగలుగుతాం? మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పుకొని మనం ఉంటే ఇంకా బయట ఉన్న ప్రాబ్లం మనం ఎట్లా తీర్చుతాం, ఏ విధంగా సాల్వ్ చేస్తాం? నేను అనేది అది. సో దయచేసి మెంబర్షిప్ విషయంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఉండి ఎంతమంది మెంబర్షిప్ చేపిస్తారు అనేది మీ ప్రతి ఒక్కరిది ఇది. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరినో ప్రెసిడెంట్ చేస్తాం ఇక్కడ, ఇప్పుడు ఒక కమిటీ చేసిన ప్రెసిడెంట్ నిర్ణయించడానికి మా ఖలీల్ భాయ్ ఉంటాడు, ఆనందన్ ఉంటాడు, శ్రీధర్ అన్న ఉంటాడు, నేను ఉంటా, మా అంజన్ ఉంటాడు, వెంకన్ ఉంటాడు, లడ్డన్ ఉంటాడు. ఇది మెయిన్ ఒక కమిటీ చేసుకున్నాం. మీరు ఎవరు కావాలంటే మీకు ఒక కమిటీలో మీ గొప్పతనం ఏంది, మీరు కష్టపడ్డ ఏముంది, ఇవాళ కూడా ఏం కష్టపడుతున్నారు, మనం ఇవాళ ఒక ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యలు మనం ఏ విధంగా వాళ్ళకు సాల్వ్ చేస్తున్నాము, ఇవన్నింటినీ కూడా వేరీ చేసుకొని ఇవన్నీ చేస్తాం. దానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి మీ రిప్రజెంటేషన్ ఇస్తే మేము మళ్ళా వాళ్ళతో చర్చించి ఎవరిని ప్రెసిడెంట్ చేయాలా, ఎవరిని సెక్రటరీ చేయాలా, ఎవరిని ఏం చేయాలా అనేది దాన్ని బట్టి నిర్ణయించుకోవడానికి. ఇప్పుడు నేను ఏకపక్షంగా నేను కూడా నిర్ణయించొద్దు అనుకునే ఇంత పెద్ద కమిటీ పెట్టినాను. ఇప్పుడు అంజన్న మన ప్రాంతం నుంచి ఒకసారి మనకు 2004లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేసి నిలబడ్డాడు. అదేవిధంగా ఆనందన్న ఇంతకుముందు మన కాన్స్టిట్యున్సీకి అడ్వైజర్ గా ఉంటాయి. మన నదిగడ్డన్న చైర్మన్ గా చేసిండు, అంతకుముందు ఒకసారి పోటీ చేసిండు. కాబట్టి వెంకన్న నాకు నేను గెలిచిన సంది ఆయన చేదోడు వాదోడుగా నాకు మల్కాగిరి సర్కిల్, కొంచెం అల్వాల్ సర్కిల్ మేనేజ్ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా లడ్డన్న కూడా, ఇంకా మన ఖలీల్ భాయ్ ఉద్యమ నాయకుడు, ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, ఇంకోటి వీరేశం అన్న కూడా, వీరేశం యాదవ్ అన్న కూడా ఈ కమిటీకి మనం అంటే సెలక్షన్ కి ఇంట్లో కొందరు మిస్ అయి ఉండొచ్చు, కొందరు అంటే ఇంట్లో కూడా మీరు అభ్యంతరాలు ఉంటే క్షమించండి. ఎందుకు క్షమించమంటున్నా అంటే మనం అరే ఈయన ఉంటే బాగుండు, ఆయన ఉంటే బాగుండు అంటే పెద్దోళ్ళని వాళ్ళ అనుభవ రీత్యా వాళ్ళ అనుభవాన్ని తీసుకొని ఈ కమిటీ చేసినాం. మీరు ఎవరైతే ప్రెసిడెంట్ కావాలనుకుంటారు, సెక్రటరీ కావాలనుకుంటారు, ఇవాళ ఏం నిర్ణయం జరగదు. మీ యొక్క అప్లికేషన్ వాళ్ళకి ఇస్తే మీరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ప్రజాక్షేత్రంలో వెళ్ళి ప్రజలకు పక్షాన నిలబడి ప్రజల సమస్యలను మీరు ఇటు మున్సిపాలిటీ దగ్గర కానీ, ఎలక్ట్రిసిటీ బోర్డులో కానీ, హెచ్ఎండబ్ల్యూఎస్ లో కానీ, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా ఉన్న నా దగ్గర కానీ మీరు ఏ విధంగా తీసుకొస్తున్నారు, ఏ విధంగా దాన్ని ముందుకు ఉండి నడిపించి ఆ ప్రజలకు ఒక లైట్ పోయినా, ఒక చెత్త చెదారం నుండి అది వేసుకున్నా దాన్ని మనం ఏ విధంగా మనం సాల్వ్ చేస్తున్నాం అనేది ఇలా ప్రధానంగా తీసుకోవడం అవుతుంది. పొట్టిగా నాకు ఇచ్చేయండి, నేను సీనియర్ అంటే సీనియర్లో కూడా గౌరవం ఇస్తాం, కానీ మనం ఇవాళ మనం ఏం పని చేస్తున్నాం అనేది కూడా చాలా ముఖ్యం. కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంకొక కండిషన్ ఏం పెడుతున్నామంటే ఎవరైతే రేపు ఈ పర్టికులర్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా నిలబడతా అనుకున్న వాళ్ళకి
వాళ్ళని వద్దని నేను సలహా ఇస్తున్నా. నేను కార్పొరేటర్ ఇప్పుడు మా మదన్ ఉన్నాడు, నేను కార్పొరేటర్ నిలబడతా, నువ్వు దేనికి ఇవ్వక. అప్పుడు మళ్ళా మనం మదన్ల పేరు ఇంకా ఎవరెవరు నిలబడతా అన్న పేర్లని కేసీఆర్ గారికి ఇచ్చి ఆయన సర్వే చేయించినాక ఎవరికి ఇవ్వాలో ఆయన నిర్ణయించుకుంటాడు. బట్ వాళ్ళు ఈ పోటీలో ఉండకూడదు అనేది నా యొక్క అభిమతం. రెండోది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా ఇదే మనకు చెప్పి మనకు ముందుకు పంపిస్తున్నారు. సో ఇవాళ నేను నా ఇష్టం ఉన్నోని కూడా నేను తీసుకోను. ఈ కమిటీ ఇక్కడ పెద్ద అంజన అంత వయసు ఉంది, మన ఆనందన్న మీకు సంబంధించి ఇక్కడ ఏరియా ఇంతకుముందు అడ్వైజర్ గా చేసిండు, ఇక్కడ ఖలీల్ భాయ్ ఉన్నాడు, వీళ్ళందరూ మన శ్రీధర్ అని ఉన్నాడు. ఇంతమంది నిర్ణయం తీసుకొని మేము మళ్ళీ మా దాంట్లో చర్చించి మేము దానికి ముందుకు తీసుకుపోతాం. రెండవది ఇది కమిటీలు మెంబర్షిప్ గురించి చెప్పాను. ఎస్ఐఆర్ విషయంకి వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్ఐఆర్ లో ప్రతి ఒక రాజకీయ పక్షానికి ఒక హక్కు ఉంటుంది. ఏంటిది? వాళ్ళ బిఎల్ఓలతో కలిసి పనిచేసేది. దానికి ప్రతిసారి మున్సిపాలిటీ వాళ్ళు మనకు అంటే మున్సిపల్ అధికారులు మనకు ఒక అవగాహన సదస్సు నిర్వహించి ఏ విధంగా కొత్త ఓటు చేపియాలా, చనిపోయిన వాళ్ళు ఉంటే రిపోర్ట్ చేసి దాన్ని ఏ విధంగా తీసేయాలా. ఇప్పుడు ఒక కొత్త సమస్య వస్తుంది మనకు. ఇంతకుముందు సిద్దిపేటలోనో లేకపోతే జగిత్యాలనో లేకపోతే సిరిసిల్లలోనో ఓటు కామారెడ్డిలోనో లేకపోతే మన దగ్గరలో మన ప్రాంతంలో ఎక్కువ మంది మేడ్చల్ వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు, మేడ్చల్ల నాయకులు కూడా చాలా మంది ఇక్కడ ఉంటారు. వాళ్ళ ఓట్లు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా అని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. సో వాళ్ళు అసలు మన దగ్గర ఓటు పెట్టుకుంటున్నారా అక్కడ తీసుకుంటారా ఇది మనం గమనించలేదు అనుకో, రేపు మనం ఎన్నికలకు పోయినప్పుడు మనం ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుంది. మీకు నేను ఒక క్లాసిక్ అంటే కులం పేరు చెప్పాను. ఒక కుల సంఘం ఉంది, వాళ్ళ ఇండ్లన్నీ ఒక దగ్గర ఉంటాయి, దగ్గర 200 నుంచి 300 ఓట్లు ఉంటాయి. నేను నా ప్రత్యక్షంగా నా ఓటింగ్ అప్పుడు నేను వాళ్ళని చూసినాను. వాళ్ళు మనతో ఏమేమి ఆ కుల సంఘాన్ని చేయించుకోవాలో వాళ్ళు అన్ని చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత ఆ నైట్ వరకు ఉండి పొద్దున మిడ్ నైట్ లో వాళ్ళ ఊరికి పోయి ఊర్లో ఓటేసారు, కానీ మనకు ఓటేయలేము. అట్లా మీరు కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు కూడా చూసిండవచ్చు. సో మనకు ఇప్పుడు వాళ్ళకి అవకాశం కూడా ఉండదు, వాళ్ళు అక్కడ తీసుకోవాలా ఇక్కడ తీసుకోవాలా అనేది ఒక క్లారిటీ. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎస్ఐఆర్లో ప్రధానంగా అంటే మన ఇళ్ళని మ్యాపింగ్ చేస్తున్నారు. పాత ఇళ్ళని 2002లో ఓటు ఉందా, ఈ ఎన్ని ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఇంట్లో ఓటు ఉందా లేదా. ఇప్పుడు మీ తాత పేరు చెప్పు, మీ నాయన పేరు చెప్తేనే మీ ఓటుని ఈడ యాడ్ చేస్తాడు. లేకపోతే నువ్వు ఇప్పుడు నీకు అసలు ఓటు లేదనుకోడా, నువ్వు ఎక్కడ ఉందమ్మా నీ ఓటు అని అడుగుతారు. ఇంతకుముందు మీ నాయనది ఏడు ఉంది అని అడుగుతారు. నేను సార్ సిద్దిపేటలో ఉంది మా నాయనది అంటే దాన్ని మరి అక్కడ పెట్టుకుంటావా ఇక్కడ అంటే వాళ్ళంతా పకడ్బందీగా మ్యాపింగ్ చేస్తారు. దీనికి ప్రతి బూత్ కి ఒక బూత్ లెవెల్ ఆఫీసర్ని వాళ్ళని అంటే మన ఆశా వర్కర్లను, మన అంగన్వాడీ టీచర్లను, మన లేకపోతే ఏమంటారు గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్ను, ఆర్పీలను, సమైక్య ప్రెసిడెంట్లను ఎవరైతే బిల్లింగ్ ఉంటారో వాళ్ళందరినీ బిఎల్ఓ లెక్క వేసారు. మనం ఈచ్ బిఎల్ఓకి మనం ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ని మనం ఇవ్వచ్చు. అంటే నేను మన అందరి పెద్దలకు మీ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే జనరల్ గా మన ఏజెంట్ పేరు ఇవ్వమని అంటే వాళ్ళు ఎన్నో ఉంటారు. ఇప్పుడు నేను నా ఎన్నికలప్పుడు నేను ఒక ఉదాహరణ చూసిన, సురేష్ అన్న ఉండేది ఇక బస్తీలో గలీలా, ఆయన బూత్ ఇచ్చింది ఏడనే నీ కానీ సెంట్ ఆల్ఫోన్సా స్కూల్ దగ్గర ఆడ ఎవరికి గుర్తుపడతావు అంటే నాకు ఎవరు తెలియదు తమ్ముడు అని చెప్తున్నారు. నేను మరి అదేం బూత్ ఏజెంట్ నాకైతే అది అర్థం కాదు. ఇప్పటి నుంచి మనం బూత్ ఏజెంట్ అడిగేటోళ్ళు ఏడైతే మనం ఓటర్ మనం నమోదు చేసుకున్నామో ఆడే బూత్ ఏజెంట్ గా వాళ్ళు ఉండాలి. ఒక్కరు ఉండొచ్చు, 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు. ఇప్పుడు మన దగ్గర కొన్ని జాగాలలో అసలు ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఏరియాలో బూత్ ఏజెంట్ గురించి అడిగితే ఆ ఏరియాలో మనకు బూత్ ఏజెంటే లేడు. ఇప్పుడు ఆ కాలనీలో కానీ అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు, దొంగ ఓట్లు రాపించుకుంటారా, చనిపోయిన వాళ్ళ ఓట్ల మీద ఎవరైనా వచ్చి వేస్తుండ్రా అంటే మరి మనం ఎట్లా నిర్ణయించుకుంటాం, మనకు ఎట్లా తెలుస్తుంది. సో దయచేసి దీంట్లో కూడా సీరియస్ గా తీసుకోండి. ఎవరైతే కార్పొరేటర్ గా నిలబడాలనుకుంటారో పుల్ల చెప్తున్నామ్మా, ఈడ మళ్ళీ బేసిజాలు లేవు. ఎవరైనా నేను నిలబడతా అనవచ్చు, ఎవరైనా ప్రెసిడెంట్ గా పోటీ చేస్తా అని అనవచ్చు.
మేము ఏం చేయం, ఇక్కడ కమిటీ నిర్ణయించుకుంటాం. కేసీఆర్ గారి ఇద్దరిని పంచాయతీ వచ్చింది అనుకో, ఇద్దరు కూడా మాకు స్ట్రాంగ్ అనిపించింది అనుకో, మళ్ళీ కేసీఆర్ గారు కేటీఆర్ గారి దగ్గర తీసుకుపోయి ఇది ముంగడ పెడతాం సార్, వీళ్ళ బలబలాలు ఇవి ఉన్నాయి, నువ్వే సెలెక్ట్ చేయని చెప్పి మేము కమిటీకి ఇట్లా వేసుకొని ఇచ్చినామని చెప్తాం. అదేవిధంగా కార్పొరేటర్స్ కూడా ఇక్కడ నేను ఇప్పటిదాకా ఎవరిని డిక్లేర్ చేయలేదు. కొందరు సీనియర్లు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ పొట్టు పెడుతున్నా అంతే. ఆ సీనియర్ నేనే అనుకుంటే నా తప్పు కాదు, మీరు కూడా తప్పులో పోకండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ మనము పండుగ వచ్చిన ఎలక్షన్ పండుగ వచ్చినప్పుడు పండుగ చేయగలుగుతామా, మనం 10 మంది ఖాళీల పొంటి తిరిగి ఖాళీ ప్రెసిడెంట్ల పేర్లు తెలుసుకోగలుగుతామా, మన దగ్గర ఆర్బీలు ఎవరు ఉన్నారు, ఆశా వర్కర్లు ఎవరు ఉన్నారు, అంగన్వాడీ టీచర్లు ఎవరు ఉన్నారు, మన ఊడ్చేటోళ్ళ ఇన్ఛార్జ్లు ఎవరు ఉన్నారు, లైట్లు మీద లైట్లు పెట్టేటోళ్ళు ఎవరు ఉన్నారు, అంటే ఇవన్నీ తెలియాలే కదా. ఇవన్నీ తెలియకుండా నల్లైపు ఎవరు ఉన్నారు, మనకు మన ఈ ఖాళీకి నల్లైపు పెట్టడంలో ఎవరు పొద్దున వచ్చి పిండాలి లేదా. ఎందుకంటే మనం ఎంతమంది నాయకులు అని చెప్పుకుంటున్నా ఖాళీ వాళ్ళు ఎవరికి ఫోన్ చేస్తారు, నీళ్ళు రాకపోతే ఫస్ట్ చెప్పండి. వాళ్ళు కూడా నా దృష్టిలో వాళ్ళు కూడా లీడర్లు, ఎందుకంటే ప్రతి ఖాళీ ప్రెసిడెంట్ వాళ్ళకి అటాచ్ అయి ఉంటుంది. ఇలా కరెంటు పోగానే ఫస్ట్ వాళ్ళకి ఫోన్ చేస్తారు లైన్ మెన్లకు. ఆ లైన్ మెన్ల నా దృష్టిలో వాళ్ళే లీడర్, అంటే వాళ్ళే అంటే అమిడిసే తప్పడదని చెప్పి వాళ్ళు కూడా మన లీడర్లే. ఎందుకంటే ఒక ప్రజాక్షేత్రంలో మేబీ వాళ్ళ డ్యూటీ ఉండొచ్చు, దానికి జీతం వస్తుండొచ్చు, కానీ వాళ్ళకు కూడా ఇవాళ కాలనీ ప్రెసిడెంట్లు అందరూ అటాచ్ అవుతారు. ఇవాళ ఒక ఇంట్లో జ్వరం వచ్చిందంటే మనం ఎవరికి ఫోన్ చేస్తాం, నాకు చేస్తారు ఎవరన్నా, ఎవరికి చేస్తారాక ఆశా వర్కర్కి చేస్తారు. మరి వాళ్ళకి ఎంతమంది తెలుస్తుంది? ఇప్పుడు ఇక్కడ మహిళలు అనేసరికి 4 వచ్చినాం మనం ఇక్కడ, మరి ఎంతమంది 50% మహిళలు ఇలా మన ఓట్ బ్యాంక్. ఈ ఓట్ బ్యాంక్ ని టచ్ చేయాలంటే మరి మహిళలు ఏంటి మరి? సో నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరిని ఒక కార్పొరేటర్ అనే అతను మన ఆశా వర్కర్లతో ఎట్లా పని చేస్తాడు, అంగన్వాడీ వర్కర్లతో ఎట్లా పని చేస్తాడు, మన ఆర్పీలతో ఎట్లా పని చేస్తాడు, మన ఒక వాటర్ మ్యాన్ తోటి లైన్ మెన్లతోటి ఊడ్చేటోళ్ళతోటి లైట్లు పెట్టేటోళ్ళతోటి ఒక ఏఈలతోటి వాళ్ళని తెలుసుకొని ఏ విధంగా పనిచేస్తారు అనేది ఇక్కడ కీలక పాత్ర. మళ్ళా 2వ పండుగ ఉంటుంది, ఎలక్షన్ పండుగ. తెలుసు కదా, ఇంటికి అల్లుడు వస్తే మనం ఏం చేయాలి, మామ మధుమామ పెట్టాలి, ఇంత ముక్క పెట్టాలి, ఇంత తినబెట్టాలి, ఇంత మర్యాద చేయాలి. మరి ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ మర్యాద అందరు కోరుకుంటారు కదా, కోరుకుంటారా కోరుకోరా? మరి నేనైతే మంచోని, నేను పెద్దోని, నేను సీనియర్ని, లేకపోతే నేను ఉద్యమకారుని, నేను ఇంతకుముందు మా తాత నేతులు తాగిండు, మా తాత చెట్లు ఎక్కుతుండే, కుండలు ఎక్కుతుండే, టవర్లు ఎక్కుతుండే అంటే నడుస్తుందా? ఇవాళ బుల్లెట్ దిగిందా లేదా అని లెక్క పెడతారా? ఏమక్క అంతేనా? ఇవాళ మనం బుల్లెట్ దించుతున్నామా లేదా అనేది అందరికి కలుపుకోపోతాడా? ఇవాళ నేను ఫస్ట్ నా దగ్గరకు వచ్చి కార్పొరేటర్ అడిగిన అనుకో, నేను ఆడ చెప్తాను, నీ 4 వాళ్ళతోనే కార్లు తిరుగుతున్నావా, ఇంకో 4 కూడా ఎక్కడ పెట్టుకొని తిరుగుతున్నావా అంటే ఆ 4 అంటది నేను దానికి. అంటే మనం మోసేటప్పుడు ఆ 4 ఉండాలి. మరి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఎంతమంది ఉండాలి మనకు? నేను గా 4 తిరుగుతా, వాళ్ళు వస్తలేరు అంటే బతిమలాడాలి, కాలు మొక్కాలి. మరి గాలనే కన్విన్స్ చేయకపోతే పార్టీలా మా సత్తనే కన్విన్స్ చేయలేదు అనుకో, ఇక నువ్వు పోయి ఓటర్ని ఎట్లా కన్విన్స్ చేస్తావు? వాళ్ళు గాలి ఎట్లా లీడర్లు అవుతారు? అవుతారా? సురేష్ అన్న మంచోడు కాకపోయి, జావేద్ మంచోడు కాకపోయి, మా మధుమామ మంచోడు కాకపోయి, మా అక్కలు మంచోడు కాకపోయి, మరి ఇక నీకు ఓటు ఎవరేయాలి అంటే ఎవరైనా వచ్చి నన్ను అడిగితే నేను ఇదేగా అడుగుతా. నువ్వు గాలని ఎందుకు పడాయిస్తలేవు? ఫస్ట్ వాళ్ళని పడాయించడానికి రాదు, కానీ నువ్వు మన ఓటర్ని ఎట్లా పడాయిస్తావు? నీకు ఎంతమంది ఖాళీలు ఉన్నాయి, ఎంతమంది ప్రెసిడెంట్లు తెలుసు. ఫుల్లా నేనైతే మోమంటాం పోనమ్మా, పండుగ చేయడానికి చేతనవుతుందా? ఏమమ్మా పండుగ అంటే అర్థమైంది కదా, మళ్ళీ చెప్పాలా? వీడియో వాళ్ళు ఉన్నారు, మళ్ళీ రికార్డ్ చేసుకుంటే బాగుంటుంది. పండుగ చేస్తారా? ఖాళీ వాళ్ళు 2 రోజులు మన పార్టీ మీటింగ్ కి మనం ఒక కమిటీ వేయమని చెప్పి మనకు ఆదేశాలు రాలేదు కాబట్టి మనం కూడా పార్టీని ధిక్కరించి మనం ఇది చేసుకోవద్దు అనే ఉద్దేశంతో మనం 2 రోజులు వేయలేదు. మేము ఇప్పుడు అన్న వచ్చిండు, నేను ఉండే ఇవే చెప్పిండన్నా, ఇది 100% ఇక్కడ ఎవ్వరికి నేను వీళ్ళకి ఫేవర్ చేస్తా అనేది ఏముండదు. మీరు ఆ మైండ్ లో ఉంటే తీసేయండి. ఎవరైతే కార్పొరేటర్ గా నిలబడాలనుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు
ప్రెసిడెంట్ కి పోటీ చేయొద్దు, ప్రెసిడెంట్ గా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కార్పొరేటర్ గా పోటీ చేయవచ్చు. ఇవాళ నేను ప్రెసిడెంట్ అయితే తీసుకుందాం రాబోయే తర్వాత మాట తర్వాత అంటే మాత్రం నడవదు. కూర్చోండి. నార్మల్ అనుబంధ కమిటీలు ఉంటాయో వాటన్నిటికీ మేము నిలబడగలుగుతాం. మహిళా కమిటీ ఉంటుంది, ఎస్సీ కమిటీ ఉంటుంది, బీసీ కమిటీ ఉంటుంది, మైనార్టీ కమిటీ ఉంటుంది, ఒక మెయిన్ డివిజన్ కమిటీ వేసుకుంటాం. వీటిలలో ఏమైనా ఉంటుంది. తర్వాత మన అల్వాల్ సర్కిల్ కి ఒక కమిటీ వేసుకుందామని అనుకుంటున్నా. అది లాస్ట్కి వేస్తాం. అది మొదటిగా కాకుండా ఎవరైతే మంచి సీనియర్లు కొన్నిట్లో మిస్ అవుతున్నారు అనుకున్న వాళ్ళని మెయిన్ కమిటీలో కూడా వేసుకున్నాం. రెండవది మన మెంబర్షిప్ చేసుకోవడం. ఈ మెంబర్షిప్ ని ఏం చేస్తాము, ఒకటి 10 రూపాయల మెంబర్షిప్, 50 రూపాయల మెంబర్షిప్. ఇది డివిజన్ మన బూత్. ఇక్కడ ఎవరికి ఫేవరిజం లేదు. ఎవరికి చాదనే ఎవరు ముందుకు వస్తా అంటే వాళ్ళకి పట్టం కట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఇవాళ పబ్లిక్ లో తిరిగి పబ్లిక్ లో పనిచేయడానికి ఇవాళ సిద్ధంగా ఉండాలి. నేను ఒక్కనే తిరుగుతా అంటే లాభం లేదు. మీకు ఇది కుల మళ్ళా అందరికీ కూడా క్లారిటీ తోటి ఒకటి చెప్తున్నాం. 3 మెయిన్ ప్రోగ్రామ్స్ చెప్పిన, ఒకటి మెంబర్షిప్, ఒకటి కమిటీలలో మెంబర్స్ కావడము, ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, మహిళా సంఘాలు ఇవన్నీ చేసుకోవడం. మూడవది ఎస్ఐఆర్కి ప్రతి బూత్ లో ఇవాళ ఒక్కొక్క బూత్ ఉంది. నేను అలా ఆ ఏజెంట్ పని చేస్తా అంటే రేపు ఆ బూత్ వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఆ అక్క నేను ఇంకో దగ్గర పోయి చేస్తా అంటే ఈసారి అయితే కాదు. ఎందుకంటే బీజేపీ ఎట్లా పనిచేస్తుందో మీరు అందరూ చూస్తున్నారు.